అందరికీ నమస్కారం. నా పేరు తారకేష్. నేను నీట్ ఆస్పిరెంట్స్ అండ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ను. మిత్రులారా, ఈరోజు ఒక హాట్ టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది. ఆ హాట్ టాపిక్ మరేదో కాదు, నీట్ ఎగ్జామ్ డిఫికల్ట్ లెవెల్ గురించి. చాలామంది పేరెంట్స్లో ఉన్న ఉత్సుకత, క్యూరియాసిటీకి సమాధానంగా ఈరోజు ఆ అంశం మీద, పేపర్ డిఫికల్టీ లెవెల్ మీద వీడియో చేస్తున్నాం. వీడియో చూసే ముందు దయచేసి పేరెంట్స్ అందరికీ ఒక విజ్ఞప్తి. మీరు ఏదైతే ఈ వీడియో చూస్తున్నారో ఇది నీట్ ఆస్పిరెంట్స్ అండ్ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ అధికారిక యూట్యూబ్ ఛానల్. సో నీట్కు సంబంధించిన విషయాలన్నీ కూడా ముందు ఈ యూట్యూబ్ ఛానల్లో ఒకే చోట సమస్త సమాచారం కూడా ఉంచడం జరుగుతుంది. ఇది పేరెంట్స్కు, నీట్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైన ఛానల్. సో నీట్ విద్యార్థులకు, పేరెంట్స్కు ఒక విజ్ఞప్తి, దయచేసి ఈ యూట్యూబ్ ఛానల్ను మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా ఇచ్చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, నీట్ రాస్తున్న విద్యార్థులతో, వారి తల్లిదండ్రులతో కూడా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించి అసోసియేషన్ను బలపరచండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎస్ అండి, రీనీట్ వచ్చే నెల అంటే జూన్ 21న జరగనుంది. విద్యార్థులకు సంబంధించి విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతూ వాళ్ళ చదువులు వాళ్ళు చదువుతున్నారు. ఆ సమస్య ఏమి లేదు. కానీ బయట ఉన్న పేరెంట్స్ చాలా టెన్షన్తో ఉన్నారు, చాలా ఉత్సుకతతో ఉన్నారు, చాలా క్యూరియాసిటీతో ఉన్నారు. రీనీట్ పేపర్ డిఫికల్ట్ లెవెల్ గురించి, ఎంత ఈజీగా వస్తుందా పేపరు, మోడరేట్గా వస్తుందా, టఫ్గా వస్తుందా, లేదా మోడరేట్ టు టఫ్గా వస్తుందా, లేదా ఈజీ టు మోడరేట్ వస్తుందా అంటూ ఈ రకరకాల చర్చల్లో తల్లిదండ్రులు మునిగిపోయారు. సో దీని గురించి ఒక హేతుబద్ధమైన, శాస్త్రీయమైన విశ్లేషణ చేద్దామని అనిపించింది. అయితే ఎవరు ఏ విశ్లేషణ చేసినా, ఎవరు ఏ ప్రిడిక్షన్స్ చెప్పినా అది ప్రిడిక్షన్ మాత్రమే అని పేరెంట్స్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. రీనీట్ జరిగే నాడు వచ్చే పరీక్ష ఏదో ఆ రోజే మనకు ఆ పేపర్ డిఫికల్టీ లెవెల్ గురించి స్పష్టంగా తెలియపోతుంది. అంతకు ముందు ఎవరు ఏమి చెప్పినా అవన్నీ అంచనాలు మాత్రమే అనే ఒక అవగాహన పేరెంట్స్కి ఉండాలి. అది ఆ విషయంలో ఈ అసోసియేషన్ మీకు ముందస్తుగానే స్పష్టం చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ డిఫికల్టీ లెవెల్ గురించి మనం మాట్లాడే ముందు, ఈ రీనీట్ ప్రశ్నాపత్రం డిఫికల్టీ లెవెల్ 4 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి, విద్యార్థుల మానసిక పరిస్థితిని ఎన్టీఏ పరిగణలోకి తీసుకుంటుంది. 2, ఇట్సెల్ఫ్ ఎన్టీఏ చాలా డిఫెన్స్లో పడిపోయింది కాబట్టి ఎన్టీఏ పరిస్థితిని కూడా ఎన్టీఏ అంచనా వేసుకుంటుంది. 3, ప్రభుత్వం యొక్క మూడును కూడా ఎన్టీఏ పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. 4, గత ప్రశ్నపత్రాల లీకేజీ చరిత్రను కూడా ఎన్టీఏ పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఈ 4 అంశాల మీద ఆధారపడి రీనీట్ పేపర్ డిఫికల్టీ లెవెల్ ఆధారపడి ఉంటుంది. మిత్రులారా, ఆల్రెడీ విద్యార్థుల మానసిక పరిస్థితి నాట్ దట్ మచ్ గుడ్. ఎందుకంటే విద్యార్థులు ఆల్రెడీ మే 3వ తేదీన ఎగ్జామ్ రాసి చిల్ అయిపోయారు. ఇక సంబంధం లేదు, ఏదో మంచో చెడో, బాగా రాసామో బాగా రాయలేమో, ఏదో పరీక్ష రాసాము, ఇంటికి వచ్చాము, హ్యాపీగా ఉన్నాము అనే పరిస్థితుల్లో రీనీట్ను తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళను, అంటే ఎగ్జామ్ అయిన 10 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళను కోచింగ్ సెంటర్లకు పరిగెత్తే విధంగా ఎన్టీఏ చేసింది. సో మే 3కు ముందు ఉన్న ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఖచ్చితంగా ఇప్పుడు విద్యార్థుల్లో దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఖచ్చితంగా తగ్గి ఉంటాయనేది ఒక అంచనా. ఎందుకంటే సబ్జెక్ట్ మీద కాస్త పట్టు ఎంతో కొంత 5%, 2%, 1% ఖచ్చితంగా సబ్జెక్ట్ మీద ఒక 10 రోజులు ఖాళీగా ఉండడంతో కాస్త విద్యార్థులు పట్టు కోల్పోయి ఉంటారు. దానికి మించి వాళ్ళ మీద ఒక మానసికమైన ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఈ విద్యార్థుల పరిస్థితిని కన్సిడరేషన్లోకి తీసుకొని బహుశా ఎన్టీఏ పరీక్షను టఫ్గా అయితే ఇవ్వకపోవచ్చు, ఈవెన్ మోడరేట్గా కూడా ఇవ్వకపోవచ్చు అనేది ఒక అంచనా. 2, ఎన్టీఏ యొక్క స్థితి తనకు తాను రివ్యూ చేసుకుంటే ఎన్టీఏ ఇప్పటికే పరీక్ష సరిగ్గా జరపలేక లీకేజీకి
ని అరికట్టలేక చాలా అప్రతిష్టను మూటగట్టుకుంది, చాలా అభాసు పాలైంది ఎన్టీఏ. సో ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ రీనీట్ను టఫ్గా ఇచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ నుంచి పిల్లలు ఏడ్చుకుంటూ వచ్చే పరిస్థితిని తీసుకొచ్చి మళ్ళీ ఆ పిల్లలు ఏడ్చే వీడియోలు ఇవన్నీ వైరల్ అయ్యి ఎన్టీఏను విమర్శను చేసే, ఎన్టీఏ వైపు వేలెత్తి చూపించే విధంగా ఎన్టీఏ చేసుకోకపోవచ్చు, అలా ఎన్టీఏ ప్రవర్తించకపోవచ్చు. కాబట్టి ఎగ్జామినేషన్ టఫ్గా ఉండే అవకాశము లేనట్లే అనిపిస్తుంది. ప్రభుత్వం యొక్క ప్రభుత్వం కూడా సంబంధం లేకపోయినా ఎన్టీఏ యొక్క ఉదాసీన వైఖరి ఫలితంగా ప్రభుత్వము మాట పడింది. ప్రతిపక్షాలు విపరీతంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి, రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి, సంస్థలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. సో ప్రభుత్వము ఎలాగో వచ్చే సంవత్సరం నుంచి నీట్ ఎగ్జామ్ను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా మారుస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం ఎలాగోలాగా ఈ రీనీట్ను పకడ్బందీగా నిర్వహిస్తే చాలు, ఈ గండం గట్టెక్కాలనే పరిస్థితి ప్రభుత్వంది. సో ప్రభుత్వము లేనిపోని సలహాలు ఎన్టీఏకు ఇవ్వకపోవచ్చు, టఫ్గా ఇవ్వండి లేకపోతే మోడరేట్గా ఇవ్వండి అనే ఇలాంటి సూచనలు ప్రభుత్వం నుంచి రాకపోవచ్చు. బహుశా ప్లెయిన్గా ప్రశ్నాపత్రము ఉండాలని ప్రభుత్వం యొక్క మూడు ఉండొచ్చు అనేది ఇది ఒక అంచనా. 4 చాలా ఇంపార్టెంట్, గత లీకేజీల చరిత్రను కూడా కాస్త చూస్తే మనకు ఇప్పుడు ఏం జరగచ్చు అనేది అర్థమవుతుంది. గతంలో 2015లో ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ 2015లో లీక్ అయి రద్దయి మళ్ళీ రీటెస్ట్ పెట్టారు. రీటెస్ట్ పెట్టినప్పుడు అసలు టెస్ట్ కంటే అంటే ఎగ్జామ్ కంటే కూడా రీటెస్ట్ అనేది కాస్త డిఫికల్ట్గా అనిపించింది, కాస్త టఫ్గా అనిపించింది. అంతకుమించి అంటే ఈజీ టు మోడరేట్గా ఆనాడు పేపర్ అనిపించింది. సో ఈ 4 అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా మనకు ఒకటి అర్థమవుతుంది, ఈ రీనీట్ అనేది టఫ్గా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఈవెన్ మోడరేట్గా రావడానికి కూడా అవకాశాలు తక్కువగానే అనిపిస్తాయి. బహుశా ఈజీ టు మోడరేట్గా ఉండొచ్చు పరీక్ష. అయితే మే 3న ఉన్నంత ఈజీగా పరీక్ష ఉండకపోవచ్చు, కాస్త ఆ పరీక్ష కంటే కాస్త టఫ్గా ఉండొచ్చు, అంటే ఈజీ టు మోడరేట్గా ఉండొచ్చు అనేది ఒక అంచనా. ఈ అంచనా మేము చేస్తున్న అంచనానే కాదు, చాలామంది నిపుణులు ఇదే అంచనాలను వెలిపిస్తున్నారు, చాలామంది విశ్లేషకులు ఇదే అంచనాలను చెప్తున్నారు, చాలామంది కోచింగ్ సెంటర్స్ బాధ్యులు కూడా ఇదే అంచనాను చెప్తున్నారు. కాబట్టి మా అంచనా కూడా, మా అవగాహన కూడా ఈ రీనీట్ ప్రశ్నపత్రము ఈజీ టు మోడరేట్ రావచ్చు అనేది మా అవగాహన. అయితే ఈ అవగాహన ఖచ్చితంగా జరగాలని ఏమీ లేదు, ఇది ప్రిడిక్షన్ మాత్రమే. అయితే ఈ ప్రిడిక్షన్ వెనుక కాస్త శాస్త్రీయ విశ్లేషణ ఉంది, కాస్త హేతుబద్ధమైన ఈ విశ్లేషణ అని మేము అనుకుంటున్నాము. సో ఇది ఫ్రెండ్స్ రీనీట్ డిఫికల్టీ లెవెల్ మీద మాకున్న అవగాహన. సో మరొక్కసారి పేరెంట్స్కి అందరికీ విజ్ఞప్తి, దయచేసి ఈ అసోసియేషన్కు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అసోసియేషన్ను బలపరచండి. థ్యాంక్ యూ.